పాపిష్టి జీవితాన్ని నూతన సంవత్సరంలోనికి తీసుకొని వెళ్ళొద్దు. అది నీకు ప్రమాదం, అది నీకు అపాయం. జారత్వంతో వెళ్ళొద్దు, వ్యభిచారంతో వెళ్ళొద్దు, పురుష సంయోగంతో వెళ్ళొద్దు. పురుష సంయోగులైనను దొంగలైనను ఉన్నారా మన మధ్య దొంగలు? నీది కానిది, నువ్వు కష్టపడి సంపాదించనిది నువ్వు అనుభవించాలి అని ప్రయత్నం చేస్తున్నట్లయితే వినో, దొంగతనము, దొంగ బుద్ధి నీలో ఉందే. అది 10 రూపాయలు దొంగతనం కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. దొంగతనం దొంగతనమే. ఈరోజు మనలో ఎవరైనా మీరు కష్టపడి సంపాదించనిది, మీకు చెందనిది ఏదైనా సరే, మీరు ఆఫీస్లో కావచ్చు, పనిచేస్తున్న కంపెనీలో కావచ్చు, పక్కింటి వారిది కావచ్చు, పొరుగింటి వారిది కావచ్చు, ఏదైనా సరే నువ్వు వారికి తెలియకుండా దోచుకున్నట్లయితే వినో, పరలోకానికి వెళ్ళకుండా అది నీకు అడ్డుపడుతుంది అనే విషయం మర్చిపోవద్దు. సేవలో పాల్పంచుకుంటున్నప్పుడు, సంఘంలో పాల్పంచుకుంటున్నప్పుడు, కానుకలు కౌంట్ చేస్తున్నప్పుడు దయచేసి వినండి. ఈరోజు ఎవరెవరు ఈ వాక్యం వింటున్నారో సంఘంలో పెద్దలుగా ఉండుండొచ్చు, కానుకలు కౌంట్ చేసేటటువంటి వారిలో ఉండుండొచ్చు, కానుకలు పట్టేటటువంటి వారిగా ఉండుండొచ్చు. వినండి, దేవుని సొమ్మును దగా చేస్తే వినో, దరిద్రుడు అయిపోతావు, దౌర్భాగ్యుడు అయిపోతావు. ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే పాత సంవత్సరంలో పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా వెళ్ళే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను.